మొన్న సకల జనుల సమ్మె కష్టాలు, నిన్న విద్యుత్ ఛార్జీల వాతలు, నేడు విద్యుత్ కోతలు. ఇలా సంవత్సరం పొడవునా పరిశ్రమలు ఏదో ఒక సమస్యతో పరేషాన్ అవుతూనే ఉన్నాయి. దెబ్బ మీద దెబ్బ తగులుతుండడంతో పారిశ్రామిక రంగం కుదేలైంది. ఉత్పత్తి పతనమై ఉపాధిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కాలమేదైనా పరిశ్రమలకు కరెంటు కష్టాలు తప్పడం లేదు. సాధారణంగా వేసవిలో ఉండే విద్యుత్ సమస్య ఈసారి ఏడాది పొడవునా ఇబ్బంది పెడుతోంది. సకల జనుల సమ్మెతో ప్రారంభమై ఇప్పటి వరకు పారిశ్రామిక రంగాన్ని వెంటాడుతోంది. సమ్మె కారణంగా అప్పట్లో బొగ్గు తవ్వకాలు నిలిచిపోయి విద్యుత్ ఉత్పత్తి ఆగిపోయింది. సమ్మె ముగిసిన తర్వాత కూడా పరిస్థితి మెరుగుపడలేదు. పరిశ్రమలకు వారంలో 3 రోజులు పవర్ హాలిడే ప్రకటించింది. పీక్ అవర్ పేరుతో రోజుకు మరో 2 గంటలు విద్యుత్ కోత విధించింది. దీంతో పారిశ్రామిక రంగం ఒక్కసారిగా కుదేలైంది. విద్యుత్ కోసం పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున ఉద్యమించారు. చివరకు ప్రభుత్వం దిగివచ్చి పవర్ హాలిడేను 2 రోజులకు తగ్గించింది. సరైన పవర్ పాలసీ లేకపోవడం వల్లే ఇబ్బందులు ఎదురవుతున్నాయని పారిశ్రామికవేత్తలు ఆక్షేపిస్తున్నారు. ఈ రాష్ట్రంలో పరిశ్రమలు మనుగడ సాధించాలంటే ప్రభుత్వము ప్రత్యామ్నాయ మార్గాలు మాకు ఏర్పాటు చేయాలి. ఆ ఏర్పాటు చేసే తప్ప ఈ రాష్ట్రం మేము పరిశ్రమలు నడిపే స్థితిలో లేవు. బ్యాంక్ రుణాలు కట్టలేము, బ్యాంక్ వడ్డీలు కట్టలేము. ఈ కట్టకపోతే 3 నెలలు కట్టకపోతే బ్యాంకులన్నీ కూడా మా ఎన్పీ అయిపోతాయి. ఎన్పీ అయిపోతే వాళ్ళు ఇచ్చినట్టు బ్యాంకులు వేలం వేసేస్తారు. అంచేత ఈ పరిస్థితిని ఆదుకోమని చెప్పి నేను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోరుతున్నాం. వెంటనే ముఖ్యమంత్రి చర్యలు చేపట్టాలి. రాష్ట్రంలో 4381 భారీ పరిశ్రమలు ఉన్నాయి. వీటిలో 11 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. 1,85,000 సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఉన్నాయి. వీటిలో 30,800 కోట్లు పెట్టుబడులు పెట్టారు. ఈ రంగాల్లో 2 లక్షల మంది కార్మికులు ఉన్నారు. కరెంటు కోతలతో ఉత్పత్తి పడిపోయింది. లాభాల సంగతి దేవుడెరుగు. బ్యాంకు రుణాలు చెల్లించడం కూడా కష్టంగా మారిందని పారిశ్రామికవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చెర్లపల్లి, నాచారం, ఉప్పల్, సనత్ నగర్, జీడిమెట్ల, బాలానగర్, బొల్లారం వంటి 20 పారిశ్రామిక వాడల్లో సుమారు 20,000 చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఉన్నాయి. ఇవి 2 లక్షలకు పైగా కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నాయి. విద్యుత్ కోతలతో చిన్న పరిశ్రమలకు రోజు 100 కోట్లకు పైగా నష్టం వాటిల్లుతోంది. దిగుమతులు ఆగిపోయాయి. పరిశ్రమలు దివాలా తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పరిశ్రమలు గత వారానికి 2 రోజులు పవర్ కట్ ఇచ్చి పీక్ టైం కట్ చేశారు. గతంలో మేము రిలే నిరాహార దీక్షలు చేసినప్పుడు ముఖ్యమంత్రి గారు 200 కోట్లు కేటాయించి అసలు చిన్న తరహా పరిశ్రమలకు ఎలాంటి మేము పవర్ కట్స్ చేయమని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. జలాశయాల్లో నీళ్లు లేక, గ్యాస్ సరిపోక విద్యుత్ ఉత్పత్తి పూర్తిగా పడిపోయింది. రాష్ట్రానికి 270 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం ఉండగా 207 మిలియన్ యూనిట్లే సరఫరా అవుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా 67 మిలియన్ యూనిట్ల లోటు ఏర్పడింది. దీంతో విద్యుత్ కోతలు తప్పడం లేదని అధికారులు చేతులెత్తేస్తున్నారు. ఉన్నటువంటి పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని ఆ సిచ్యుయేషన్ని ఓవర్కమ్ చేయడానికి ఇండస్ట్రీస్కి కొంతమేరకు మనము ఇండస్ట్రీస్ నుంచి పూర్తి లోడ్ రిలీఫ్ తీసుకోవటం అనేది జరిగింది. మనం ఇండస్ట్రీస్కి కూడా కొంత రెడ్యూస్డ్ సప్లైనే చేయటం అనేది జరుగుతుంది. ఇంతకుముందు ఏదైతే షెడ్యూల్ ఇచ్చామో ఆ షెడ్యూల్ ప్రకారంగానే వాళ్ళు ఇండస్ట్రీస్ ఎల్ఆర్ ఇవ్వమని అడుగుతున్నాము. రాజీవ్ యువ కిరణాల పేరుతో లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెబుతోన్న ప్రభుత్వం ఉన్న ఉపాధి కోల్పోకుండా చూడాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కుదేలవుతున్న పారిశ్రామిక రంగం పరిరక్షణకు చర్యలు తీసుకోకపోతే అక్టోబర్ నుంచి నిరాహార దీక్షలకు దిగుతామని పారిశ్రామికవేత్తలు హెచ్చరిస్తున్నారు. విద్యుత్ కోతల వల్ల గ్రామాల్లో వ్యవసాయం పూర్తిగా కుంటుపడింది. నగరాల్లో పరిశ్రమలు మూతపడే దిశలో ఉన్నాయి. పాలకులకు ముందు చూపు లేకపోవడం వల్లనే ఈ పరిస్థితి దాపరించింది. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కోకపోతే ఉపాధి కల్పన కోల్పోవడమే కాదు, కోట్ల పెట్టుబడి పెట్టిన పారిశ్రామికవేత్తలు రోడ్డెక్కనున్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీవ్తో శ్రీనివాస్, ABN ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.